అందరికీ నమస్కారం అండి. ఈ ఫిబ్రవరి 19న శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాము. ఆచరణాత్మకతను అక్షరాల ఆచరించి చూపిన మహాగురువు శ్రీ రామకృష్ణ పరమహంస. స్వామి వివేకానందకు గురువుగా అందరికీ సుపరిచితులే. స్వామి వివేకానంద మాదిరిగానే అనేక మంది శిష్యులకి శిక్షణ ఇచ్చారు. 1836 ఫిబ్రవరి 18న పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లా కామార్పూర్ కూర్లో నిరుపేదులైన సాంప్రదాయ కుటుంబంలో శ్రీ రామకృష్ణ పరమహంస జన్మించారు. తల్లిదండ్రులు ఖుదీరామ్ చటోపాధ్యాయ, చంద్రమణి దేవి. శ్రీ రామకృష్ణ పరమహంసను చిన్నప్పుడు గదాధరుడనే పేరుతో కూడా పిలిచేవారు. చిన్ననాటి నుంచి శ్రీ రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక భావాలను ఎక్కువగా ఉండేవి. చిన్నప్పుడే రామాయణం, మహాభారతం, పురాణాలు అధ్యయనం చేశారు. తండ్రి మరణంతో కుటుంబం అంతా 1852లో కోల్కతాకు మారింది. సోదరుడికి శ్రీ రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వర్లోని కాళికామాత ఆలయ పనుల్లో సహకరిస్తుండేవాడు. 1859లో శ్రీ రామకృష్ణ పరమహంసకు శారదా మాతతో వివాహమైంది. 1864లో మహానిర్వాణి అఖాడాకు చెందిన నాగసాధువు తోతాపూర్ దక్షిణేశ్వర్ సందర్శించారు. శ్రీ రామకృష్ణ పరమహంసను జాగ్రత్తగా పరిశీలించారు. అనేక విషయాలపై ముచ్చటించారు. ఆయనలోని భక్తి మెచ్చుకున్నారు. చివరకు పంచవటిలో శ్రీ రామకృష్ణ పరమహంసకు తోతాపూరి దీక్షనిచ్చారు. అంతకు ముందే శ్రీ రామకృష్ణ పరమహంస తంత్ర విద్యను అధ్యయనం చేశారు. ఆ తర్వాత 1866లో ఇస్లాం, క్రైస్తవాన్ని కూడా అధ్యయనం చేశారు. 1881లో స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణ పరమహంసలను కలుసుకున్నారు. 1882లో స్వామి వివేకానంద దక్షిణేశ్వర్ వెళ్ళి శ్రీ రామకృష్ణ పరమహంసను మరోసారి కలుసుకున్నారు. అప్పటి నుంచి వివేకానందుడిలోని ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమైంది. 1884లో తండ్రి మరణం తర్వాత కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలనే స్వామి వివేకానంద తన గురువైన శ్రీ రామకృష్ణ పరమహంసను ప్రార్థించారు. స్వయంగా కాళీమాతనే ప్రార్థించాలని ఆయన 3 సార్లు స్వామి వివేకానందను ఆలయంలోకి పంపారు. అయితే 3 సార్లు కూడా విచిత్రంగా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను మాత్రమే స్వామి వివేకానంద కోరుకున్నారు. ఆ తర్వాత గురువు సన్నిధిలోనే స్వామి వివేకానంద అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు. గురువు సమక్షంలో స్వామి వివేకానంద భగవాన్ అనుభవాన్ని పొందారు. రామకృష్ణ పరమహంస ఒక ఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. రామకృష్ణ పరమహంస యొక్క ముఖ్య వాక్యాలు కొన్ని తెలుసుకుందాము. కాయలు కాచిన చెట్టు కొమ్మలు వంగి వేలాడుతుంటాయి. గొప్పవాడివి కావాలనుకుంటే వినయంగా, నిరాడంబరంగా ఉండాలి. తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. జ్ఞానము ఏకతత్వముకు దారి చూపును, అదేవిధంగా అజ్ఞానము భిన్నతత్వముకు దారి చూపుతుంది అని ఇలాంటివి కొన్ని ముఖ్య వాక్యాలు రామకృష్ణ పరమహంస చెప్పినవి. కాళికాదేవిపై తీవ్ర భక్తిభావంతో నిమగ్నమై రేయింబవలు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవారు. రాత్రుల్లో అడవిలో కూర్చొని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు. అప్పటి నుండి నిరంతరం అమ్మవారి దర్శన భాగ్యం పొందుతూనే ఉన్నారు. నిజంగా ఒక మనిషికి చేసే సేవలాగే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు. అలాగే స్వామి వివేకానందుని బోధనలలో చాలా భాగం రామకృష్ణులవే. సృష్టిలో ఏకత్వము, అన్ని జీవుల్లోని దైవత్వము, ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐక్యత్వము, అన్ని మతాల సారాంశం ఒక్కటే. ఒక గమ్యానికి ఎన్నో మార్గాలు ఉన్నట్లే భగవంతుని చేరడానికి మతాలు కూడా మార్గాలే. మానవ జీవితంలో ధ్యాస కారకాలు కామము, స్వార్థము. కామ కాంచనాల నుండి విడవడితే భగవంతుని పొందవచ్చు అని, మానవ సేవే మాధవ సేవ అని రామకృష్ణుల వారు ఎప్పుడూ ప్రబోధించేవారు.
1886 ఆగస్టు 16న శ్రీ రామకృష్ణ పరమహంస మహాసమాధి చెందారు.